Hi everyone, welcome to Impact Academy. So let us continue with the January current affairs. So already a couple of videos January current affairs में చేసాం. ఈరోజు some more current affairs, okay, especially national level current affairs కొన్ని చూద్దాం. So cabinet approves revised ethanol procurement prices for 24-25. Okay. So cabinet approved a 3% rise in ethanol procurement prices for public sector OMCs effective from November 1, 2024 under the EBP program. ఓకే, సో ఈబీపీ నాకు తెలిసి ఎథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ అయి ఉంటుంది. సో ఆ టార్గెట్స్ అనేవి మనకు ఇంపార్టెంట్ అండి. ఓకే, పెట్రోల్లో 20%, డీజిల్లో 5%. ఓకే, బయో డీజిల్ అవన్నీ చూసాం కదా. సో ఇథనాల్లో 20% బ్లెండింగ్ అనేది టార్గెట్, డీజిల్లో 5%. అవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ ప్రైస్ ఫర్ ఇథనాల్ ఫ్రమ్ సి హెవీ మొలాసిస్ ఇంక్రీజ్ ఫ్రమ్ 56 to 57. సో అంత డీటెయిల్గా అవసరం లేదు, కానీ సో ఇథనాల్ ప్రొడక్షన్ మీద బేసిక్ టార్గెట్స్ అవన్నీ ఏవైతే ఉన్నాయో అవి గుర్తుపెట్టుకుంటే మనకు సరిపోతుంది. సో ఎగ్జిబిషన్ ఆన్ మహాత్మా గాంధీ జర్నీ టు ఓపెన్ ఆన్ మార్టిర్స్ డే. సో ఈ డేట్స్ ఇవి కూడా అంత ఈజీగా గుర్తుండవు సాధారణంగా, బట్ కపుల్ ఆఫ్ డేట్స్ గుర్తుంచుకోవచ్చు. సో ఈ మార్టిర్స్ డే అనేది ఏదైతే ఉందో అది January 30. ఓకే, నేషనల్ గాంధీ మ్యూజియం, న్యూఢిల్లీ. జర్నీ ఆఫ్ ద మహాత్మా త్రూ హిస్ ఓన్ డాక్యుమెంట్స్. సో అది అడిగే అవకాశం ఉంటుందండి. ఈ థీమ్ ఓకే ఈ ఇయర్కి లేదా ఈ ఇంటర్నేషనల్ సమ్మిట్స్ అవి అవుతుందని కూడా ఈ థీమ్స్ అనేది ఇలాంటి ఎగ్జామ్స్ లో ఫ్రీక్వెంట్ గా మనకు అడుగుతూ ఉంటారు. ఓకే, నెక్స్ట్ సెంటర్ అప్రూవ్స్ నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్. సో ద గవర్నమెంట్ హెస్ అప్రూవ్డ్ ద నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ విత్ అవుట్లే ఆఫ్ ఓవర్ 34,000 crores. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఇట్స్ ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ వీటి మీద ఎక్కువ ఫోకస్ అనేది ఉంది. సో ఈ క్రిటికల్ మినరల్స్ అనేవి మనం ఎక్కువ ఈ చైనా ఇటు సైడ్ నుండి ఎక్కువగా మనం ఈ రేర్ ఎర్త్ మినరల్స్ కానీ, ఓకే, సో ఎలక్ట్రిక్ వెహికల్స్ లో తయారు చేయాలంటే కంపల్సరీ అవి ఉండాలి. లేదా ఈ ఇక్కడ ఇచ్చినటువంటి ఏరోస్పేస్ కానీ, న్యూక్లియర్, టెలికమ్యూనికేషన్, డిఫెన్స్ ఎక్సెట్రా ఈ అన్నిటిలో కూడా మనకి క్రిటికల్ మినరల్స్ అనేది రిక్వైర్మెంట్ ఉంది. సో అందులో మనకి ఎక్కువ ఇంపోర్ట్ ఫ్రమ్ చైనా మీద మనం ఎక్కువ డిపెండ్ అవుతున్నాం. సో దట్ విల్ కాజ్ ఎనీ ప్రాబ్లమ్ ఇన్ ద ఫ్యూచర్. సో నౌ గవర్నమెంట్ హెస్ స్టార్టెడ్ దిస్ నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్స్. ఓకే, ట్రై టు రిమెంబర్ దట్ అలాంటి మిషన్ ఉంటుందని. దాని 34,000 crore అనేది గుర్తుంచుకోగలిగితే ఇట్స్ వెరీ గుడ్. అదర్వైజ్ అట్లీస్ట్ రిమెంబర్ దట్ దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఎస్ ద నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్. ఓకే, సో ఆర్డినెన్స్ క్లోదింగ్ ఫ్యాక్టరీ అవధి ఫ్లాగ్స్ ఆఫ్ ఫస్ట్ డిఫెన్స్ ఎక్స్పో. ఓకే, సో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ అంటే యూజువల్ గా ఈ బుల్లెట్స్, అమ్యూనిషన్ వీటి కింద వస్తుంది. సో ఇది అంతగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, కానీ జస్ట్ ఈ ఆర్డినెన్స్ అంటే అమ్యూనిషన్. మేడ్ ఇన్ ఇండియా యూనిఫామ్స్. ఓకే, మేడ్ ఇన్ ఇండియా యూనిఫామ్స్ అది అరౌండ్ 5 crore వర్త్. సూరినామ్ అనేది ఒక కంట్రీ. ఓకే, సో మనం ఈ యూనిఫామ్స్, ఆర్మీ యూనిఫామ్స్ ఇవన్నీ కూడా వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. సో ఇది అడిగే అవకాశం ఉంటుందండి. సూరినేమ్. ఓకే, 4 ఆప్షన్స్ ఇచ్చి దానిలో ఏ కంట్రీకి మనం మేడ్ ఇన్ ఇండియా ఆర్మీ యూనిఫామ్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అని అడిగే అవకాశం ఉంటుంది. ఓకే, అది గుర్తుపెట్టుకోండి, సూరినేమ్. సో 20,000 crore ఎక్స్పాన్షన్ టు బూస్ట్ బొకారో స్టీల్ ప్లాంట్ టు 7.55 MTPA. సో యూనియన్ స్టీల్ మినిస్టర్ ఆల్రెడీ మనం చూసాం గతంలో హెచ్డి కుమారస్వామి అన్వైల్డ్ 20,000 crore ఎక్స్పాన్షన్ ప్లాన్ ఫర్ సేల్స్ బొకారో స్టీల్ ప్లాంట్. సో ఈ స్టీల్ ప్లాంట్స్ అన్ని కూడా ఒకసారి చూసుకోవాలండి ఇండస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఏవి జంషెడ్జీ టాటా అప్పుడు స్టార్ట్ అయినటువంటి జంషెడ్పూర్ స్టీల్ ప్లాంట్ కానీ, అట్ ద సేమ్ టైం వెస్ట్ బెంగాల్లో స్టీల్ ప్లాంట్స్ ఇవన్నీ, ప్లస్ అక్కడ టెక్నాలజీ ఎక్కడ నుండి తెచ్చామనేది కూడా చూసుకోవచ్చు. మ్యాక్సిమం రష్యా ఉంటాయి, కొన్ని ఇంగ్లాండ్ ఉంటాయి, ఓకే, కొన్ని యూఎస్ ఉంటాయి. ఈ మధ్య కాలంలో పాతవన్నీ కూడా రష్యా ఉంటాయి. ఫస్ట్ ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్స్ మ్యాక్సిమం అంతా కూడా రష్యన్ టెక్నాలజీ ఉంటుంది. సో అవి కూడా ఒకసారి చూసుకోవచ్చు. వేరియస్ స్టీల్ ప్లాంట్స్ అండ్ ఆ టెక్నాలజీ ఎక్కడ నుండి తెచ్చామనేది కూడా మనం చూసుకోవచ్చు. సో మామూలుగా చూసుకుంటే ఇంపార్టెంట్ స్టీల్ ప్లాంట్స్ అండ్ టెక్నాలజీ చూద్దాం. సో ఎర్లీ ఫస్ట్ టాటా స్టీల్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ జంషెడ్పూర్, జార్ఖండ్. సో జార్ఖండ్ కూడా ఇన్ 1907. ఇది ఐ థింక్ ఇట్స్ ఇండియాస్ ఓల్డెస్ట్ అండ్ లార్జెస్ట్ స్టీల్ ప్లాంట్ అండి. ఓకే,
సో ఇది ఫస్ట్ కాబట్టి గుర్తొచ్చు జంషెడ్పూర్ స్టీల్ ప్లాంట్ అనేది ఫస్ట్ వచ్చింది. నెక్స్ట్ మనకి సెయిల్, ఓకే, సెయిల్ ఇవన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్. రూర్కెలా, బిలాయ్ స్టీల్ ప్లాంట్, ఓకే, వెస్ట్ బెంగాల్ ఒకటి చెప్పాను కదా, ఇది ఐఏఎస్కో, బర్న్పూర్ వెస్ట్ బెంగాల్. సో బొకారో కూడా జార్ఖండ్ లో ఉంది. దుర్గాపూర్ వెస్ట్ బెంగాల్ ఉంది. ఐ థింక్ దుర్గాపూర్ ఇస్ ఇంగ్లాండ్. ఓకే, దుర్గాపూర్ ఇంగ్లాండ్ టెక్నాలజీ. రూర్కెలా ఇవన్నీ కూడా రష్యన్ టెక్నాలజీ అనుకుంటా. బిలాయ్ ఛత్తీస్గఢ్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో వీటి మీద క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతారు. అడిగినప్పుడు అవి ఆన్సర్ చేయొచ్చు. ఓకే, కరెంట్ అఫైర్స్ మీద కంటే కూడా ఈ జనరల్ నాలెడ్జ్ ఏదైతే ఉందో దాని మీద అడిగే క్వశ్చన్స్ ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఫైన్. సో ఎనీవే ఇప్పుడే చూసాం కదా, బొకారో కూడా ఎక్కడ, జార్ఖండ్. ఓకే, బొకారో ఇస్ ఆల్సో ఇన్ జార్ఖండ్. సో జస్ట్ నౌ వి హావ్ సీన్, రైట్. సో బొకారో అనేది జార్ఖండ్ లో ఉంది. బర్న్పూర్ వెస్ట్ బెంగాల్ ఒకటి ఉంది. బిలాయ్ ఛత్తీస్గఢ్ ఒకటి ఉంది. రూర్కెలా ఒడిషా కూడా బాగా ఫేమస్. దుర్గాపూర్ వెస్ట్ బెంగాల్ కూడా బాగా ఫేమస్. అండ్ ఎందుకంటే ఫస్ట్ మనకి జంషెడ్పూర్ జార్ఖండ్ 1907, దిస్ ఇస్ ద ఓల్డెస్ట్. సో అది కూడా గుర్తుపెట్టుకోవాలి అవన్నీ కూడా. సో ఎక్స్పాన్షన్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ప్రాజెక్ట్ విల్ క్రియేట్ ఎంప్లాయ్మెంట్, ఇవన్నీ ఫైన్, అవన్నీ కూడా గుర్తుపెట్టుకున్నాం. సో బిఎస్ఎన్ఎల్ లాంచెస్ ఐఎఫ్టీవీ నేషనల్ వైడ్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ స్కై ప్రో అండ్ ప్లేబాక్స్ టీవీ. ఓకే, సో ఇది కూడా అంత ఇంపార్టెంట్ ఏం కాదు. సో పవర్ గ్రిడ్ టు హోస్ట్ గ్రిడ్కాన్ 2025 ఫ్రమ్, ఓకే, సో గ్రిడ్కాన్ 2025 అదొకటి జస్ట్ బ్రాడ్ గా గుర్తుపెట్టుకోండి. తర్వాత పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈజ్ అ ఇండియన్ మహారత్న, అది మైండ్ లో ఉంటే సరిపోతుంది. ఓకే, ఇట్స్ అ సెంట్రల్ పబ్లిక్ అండర్టేకింగ్ అండ్ ఓనర్షిప్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ పవర్. సో నవరత్నాసు, మహారత్నాసు ఇవన్నీ కూడా మైండ్ లో ఉండాలి. సో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఈజ్ అ మహారత్న. సో క్రిటికల్ మిషన్స్ ఇందాక చూసాం కదా, క్రిటికల్ మినరల్స్ మిషన్, దానికి $2 బిలియన్ కూడా మనకి ఇచ్చేసారు. ఇండియా హెస్ ఐడెంటిఫైడ్ 30 క్రిటికల్ మినరల్స్. సో ఇంక్లూడింగ్ లిథియం కూడా మనకి ఎనర్జీ ట్రాన్సిషన్. సో ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ కి ఎక్కువ మనకి లిథియం బ్యాటరీస్ అనేది ఉండాలి. సో ఇవన్నీ కూడా క్రిటికల్ మినరల్స్. సో ఐడెంటిఫైడ్ 30 క్రిటికల్ మినరల్స్, ఇది అడిగే అవకాశం ఉంటుంది. హౌని అని చెప్పి 25, 30, 40, 50 అలా అడిగితే యూ షుడ్ ఐడెంటిఫై 30. సో ఇండియా హెస్ ఐడెంటిఫైడ్ 30 క్రిటికల్ మినరల్స్, మేజర్ గా లిథియం, మేజర్ ఫర్ ఎనర్జీ ట్రాన్సిషన్. సో ఈ ఫిగర్స్ గుర్తుపెట్టుకోవడం కష్టం, కానీ 2 బిలియన్ రఫ్ గా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో బీజేపీ ఎమర్జెస్ యాజ్ రిచెస్ట్ పార్టీ విత్ 7,000 crore ఫండ్ బ్యాలెన్స్. ఓకే, అవన్నీ అడగకపోవచ్చు. సో ఇండోర్ అండ్ ఉదయ్పూర్ జాయిన్ గ్లోబల్ వెట్లాండ్ సిటీస్ లిస్ట్. ఆల్రెడీ గతంలో ఇది ఒకసారి మనం చూసాం. ఉదయ్పూర్ ఆఫెన్ కాల్డ్ యాజ్ ద సిటీ ఆఫ్ లేక్స్ is renowned for its 5 major wetlands. Okay, Pichola, Fateh Sagar, Rang Sagar, Swarup Sagar, Doodh Talai. సో ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. దీని మీద క్వశ్చన్ కూడా మనం చూసాం. ఇండోర్, ఉదయ్పూర్, ఈ 31 ఇది రామ్సర్ వెట్లాండ్. రామ్సర్ అనేది ఇరాన్ లో ఉన్నటువంటి ఒక ఏరియా పేరు. అక్కడ మనకి ఫస్ట్ రామ్సర్ కన్వెన్షన్ 1971 అయింది. సో అక్కడ ఈ వెట్లాండ్స్ అంటే ఎక్కడైతే ఎక్కువ వాటర్ బాడీస్ ఉంటాయి, మోర్ బర్డ్స్, అవి మోర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫౌనా అవన్నీ ఎక్కడైతే ఉంటాయో వాటిని సేఫ్ గార్డ్ చేయడానికి రామ్సర్ వెట్లాండ్ లిస్ట్. దానిలో ఎక్స్క్లూజివ్ గా 31 సిటీస్ అండి. ఓకే, సిటీస్ మాత్రమే ఉన్న దానిలో ఇండోర్ అండ్ ఉదయ్పూర్ అనేది మనకు ఉండడం జరిగింది. సో ఉదయ్పూర్ ఆఫెన్ కాల్డ్ యాస్ ద సిటీ ఆఫ్ లేక్స్. సో సిటీ ఆఫ్ లేక్స్ ఉదయ్పూర్, సిటీ ఆఫ్ ఫోర్ట్స్ కూడా ఒకటి ఉంటుంది అనుకుంటా. సిటీ ఆఫ్ ఫోర్ట్స్ మనం చూసుకుంటే రాజస్థాన్. సో సిటీ ఆఫ్ ఫోర్ట్స్ ఇస్ యూజువల్లీ జైసల్మర్, రాజస్థాన్. ఓకే, సో జస్ట్ ఇలాంటివి కూడా ఈ షార్ట్ ఫార్మాట్ ఎగ్జామ్స్ లో అడిగే అవకాశం ఉంది. సో ఇవి కూడా గుర్తుపెట్టుకుంటే పర్లేదు. ఉదయ్పూర్ లో ఉన్నటువంటి మేజర్ వెట్లాండ్స్. ఓకే, పిచోలా, ఆంధ్రాలో అయితే మనకి కోరింగా ఇవన్నీ వస్తాయి. ఓకే, నెక్స్ట్ దూద్ తలై, స్వరూప్ సాగర్, రంగ్ సాగర్, ఫతేసారా, పిచోలా. డిజిటల్ క్లాస్ రూమ్స్ ఇనాగ్రేటెడ్ అండర్ కోల్ ఇండియా సిఎస్ఆర్ ఇనిషియేటివ్. ఫైన్, కోల్ ఇండియా అనేది కూడా ఐ థింక్ ఇట్స్ మహారత్న. సో అదొకటి జార్ఖండ్ అటు సైడ్, అటు అక్కడ ఉన్నటువంటి కోల్ బ్లాక్స్, జరియా ఎక్సెట్రా అవన్నీ కూడా మనకి ఫ్రీక్వెంట్ గా న్యూస్ లో వస్తుంటాయి. డిజీ విద్య, సో అంతకుమించి అవసరం ఉండదు. సో సుప్రీం కోర్ట్ ప్రపోజెస్ యాడ్ ఆఫ్ జడ్జెస్ టు అడ్రస్ కేస్ బ్యాక్లాగ్. సో సుప్రీం కోర్ట్ ప్రపోజ్ టెంపరరీ అపాయింట్మెంట్స్ ఆఫ్ రిటైర్డ్ జడ్జెస్ అండర్ ఆర్టికల్ 224A. సో పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్వశ్చన్ అడగడానికి చాలా ఆస్కారం ఉంటుందండి.
సో ఈ 224A టు రిడ్యూస్ ద బ్యాక్లాగ్ ఆఫ్ పెండింగ్ క్రిమినల్ కేసు ఇన్ హైకోర్ట్స్. ఓకే, సో సుప్రీం కోర్టు స్ట్రెంత్ కూడా మనం మామూలుగా యాక్చువల్ గా రీసెంట్ గా వచ్చిన లాస్ట్ ఎగ్జామ్ లో ఇది అడిగినట్టున్నాడు సుప్రీం కోర్టు స్ట్రెంత్. ఓకే, సుప్రీం కోర్టు స్ట్రెంత్ 34+1 అనుకుంటా. ఇవన్నీ కూడా మనకి అడుగుతున్నాడు అండి, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని కూడా మనకు అడుగుతున్నాడు. సో 34. ఓకే, శాంక్షన్ స్ట్రెంత్ ఇస్ 34 ఇంక్లూడింగ్ చీఫ్ జస్టిస్. ఓకే, సో 33+1 అని చెప్పుకోవచ్చు. సుప్రీం కోర్ట్ ఇస్ ద హైయెస్ట్ కోర్ట్ ఆఫ్ ఇండియా, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా 33 అదర్ జడ్జెస్ ఉంటారు, సో టోటల్ 34. ద నెంబర్ ఆఫ్ జడ్జెస్ కెన్ బి ఇంక్రీజ్ బై పార్లమెంట్. ఈ క్వశ్చన్ కూడా ఫ్రీక్వెంట్ గా అడగచ్చండి. ఓకే, క్వశ్చన్ ఏంటంటే 4 స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు నెంబర్ ఆఫ్ జడ్జెస్ కెన్ బి ఇంక్రీజ్ బై ద చీఫ్ జస్టిస్, నెంబర్ ఆఫ్ జడ్జెస్ కెన్ బి ఇంక్రీజ్ బై ద ప్రెసిడెంట్, అలా ఇస్తారు అన్నమాట. సో అక్కడ యూ షుడ్ ఐడెంటిఫై నెంబర్ ఆఫ్ జడ్జెస్ కెన్ బి ఇంక్రీజ్ బై ద పార్లమెంట్. సుప్రీం కోర్ట్ హ్యాస్ ద పవర్ టు హియర్ అపీల్స్ ఫ్రమ్ లోవర్ కోర్ట్స్. ఓకే, ఈ ఆర్టికల్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, స్పెషల్ లీవ్ టు అపీల్ మనకి అరౌండ్ 126 ఎక్కడో ఆర్టికల్ వస్తుంది. సో పాలిటీలో చూసినప్పుడు ఆర్టికల్స్ అవన్నీ కూడా ఇన్ డెప్త్ లో చూద్దాం. సో మామూలుగా ఇన్ జనరల్ గా కూడా పాలిటీలో ఇన్ ఆర్టికల్స్ ఎంత డెప్త్ లో స్టడీ చేయగలిగితే అంత బెనిఫిట్ ఉంటుందండి. ఓకే, ఒక క్వశ్చన్ వచ్చినప్పటికీ కూడా దట్ విల్ మేక్ ఎ డిఫరెన్స్. ఎనీవే, పాలిటీ చేసినప్పుడు అవి డీటెయిల్ గా చూద్దాం. ఈ ఆర్టికల్ 224, సో 224 అక్కడికి వచ్చేసరికి హైకోర్టు వచ్చేస్తుందండి. ఓకే, 124 అక్కడే మీకు ఉంటుంది సుప్రీంకోర్టు, తర్వాత ఈ 214 అక్కడ నుండి మీకు హైకోర్ట్స్ వస్తాయి. సో 224 అంటే అది హైకోర్టు. సో టెంపరీ అపాయింట్మెంట్ ఆఫ్ రిటైర్డ్ జడ్జెస్. సో జడ్జెస్ తక్కువ ఉన్నారు కాబట్టి రిటైర్డ్ జడ్జెస్ ని అపాయింట్ చేయడానికి సుప్రీం కోర్ట్ అనేది ప్రపోజ్ చేసింది, అండ్ దట్ ఈస్ అండర్ ఆర్టికల్ 224A. సో ఇది అడిగే అవకాశం ఉంటుంది. సో అపాయింట్మెంట్ రిక్వైర్ కన్సెంట్ ఫ్రమ్ రిటైర్డ్ జడ్జెస్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, అండ్ అప్రూవల్ ఫ్రమ్ Supreme Court Collegium. So add-on judges are appointed when vacancies exceed 20% and over 10% of cases have been pending for 5+ years. Okay. So SEBI to launch regulated when listed trading platform. సో సెబీ అంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, ఈ స్టాక్ మార్కెట్స్ ఇవన్నీ కూడా రెగ్యులేట్ చేస్తుంది. సో ఇట్ ఈస్ లాంచింగ్ వెన్ లిస్టెడ్ అనే ట్రేడింగ్ ప్లాట్ఫామ్. సెబీస్ న్యూ వెన్ లిస్టెడ్ ప్లాట్ఫామ్ అలౌస్ ఇన్వెస్టర్స్ టు ట్రేడ్ షేర్స్ పోస్ట్ అలాట్మెంట్ బట్ బిఫోర్ అఫీషియల్ లిస్టింగ్, రిడ్యూసింగ్ రిలయన్స్ ఆన్ ద గ్రే మార్కెట్. ఓకే, సో అంత డెప్త్ అవసరం లేదు కానీ సెబీ అంటే ఏంటో తెలియాలి, వాట్ ఇట్ డస్ అనేది తెలియాలి. తర్వాత వెన్ లిస్టెడ్ అనే ప్లాట్ఫామ్ ఒకటి కొత్తగా వచ్చిందని తెలుసుకుంటే సరిపోతుంది. సో కిద్వాయ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ అచీవ్స్ 1000 రోబోటిక్ సర్జరీస్ మైల్ స్టోన్. సో ఈ కేఎంఐఓ అనేది బెంగళూరులో ఉంది, కిద్వాయ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్, అదొకటి గుర్తుపెట్టుకోవాలి, బెంగళూరులో ఉంది అనే విషయం గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత డావిన్సీ రోబోటిక్ సర్జికల్ సిస్టమ్, ఆ సర్జికల్ సిస్టమ్ పేరు డావిన్సీ రోబోటిక్ సర్జికల్ సిస్టమ్. అందులో ఆయుష్మాన్ భారత్ కూడా ఇది చేసినట్టున్నారు. నెంబర్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఇవన్నీ కూడా మొత్తం 1000 సర్జరీస్ రోబోట్ ద్వారా చేశారు. వర్క్షాప్ ఆన్ నేషనల్ అనుభవ్ అవార్డ్ స్కీమ్ 2025. సో డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ ఈ వర్క్షాప్ అనేది పెట్టడం జరిగింది, అనుభవ్ అవార్డ్స్. సో అంతకుమించి గుర్తుపెట్టుకోకలేదండి, అది కూడా గుర్తుంటుందని గ్యారంటీ లేదు. బిఎస్ఎన్ఎల్ లాంచ్ ఫ్రీ ఐఎఫ్టీవీ పైలట్ ఇన్ యూపీ ఈస్ట్ విత్ ఓటీటీ ప్లే పార్ట్నర్షిప్. ఓకే, సో బిఎస్ఎన్ఎల్ ఇది లాంచ్ చేసింది ఏ స్టేట్ తోటి టైప్ అని అడిగే అవకాశం ఉంటుంది, యూపీ. ఓకే, యూపీ తోటి చేశారు, ఆ మాత్రం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో డిఆర్డిఓ టు షోకేస్ ఇన్నోవేషన్ విత్ రక్షా కవచ్ థీమ్ ఆన్ రిపబ్లిక్ డే. సో రిపబ్లిక్ డే లో మనం ఆల్రెడీ చూసాం కదా, ఏవి ఉత్తరాఖండ్, జమ్మూ అండ్ కాశ్మీర్ కు ఒక అవార్డు వచ్చింది, ఉత్తరాఖండ్ కు వచ్చింది, ఇవన్నీ కూడా మనం చూసాం. ఓకే, ఆంధ్ర 3rd పొజిషన్ ఉన్నట్టుంది, సంథింగ్ ఏవో అవన్నీ కూడా మనం చూసాం, మళ్ళీ రివైజ్ చేసినప్పుడు అవి మీకు గుర్తుంటాయి. సో డిఆర్డిఓ కూడా గెలిచినట్టుంది. డిఆర్డిఓ డబ్ల్యూ ఈజ్ రక్షా కవచ్, మల్టీ లేయర్ ప్రొటెక్షన్ అగేన్స్ మల్టీ డొమైన్ థ్రెట్స్, విల్ బి ఫ్యూచర్ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్, క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా. సో ఈ అన్నిటికి పేరేంటి, రక్షా కవచ్. ఓకే, అండ్ లాంగ్ రేంజ్ హైపర్సోనిక్ యాంటీ షిప్ మిసైల్ దివ్యాస్త్ర. ఈ జొరావర్ మీద కూడా ఫ్రీక్వెంట్ గా మధ్య క్వశ్చన్స్ వచ్చాయండి. మనకి మెయిన్ బ్యాటిల్ ట్యాంక్ వచ్చి అర్జున్ అని ఉంటుంది, దాని పేరు మెయిన్ బ్యాటిల్ ట్యాంక్. ఈ లైట్ ట్యాంక్ జొరావర్ ఏంటంటే లెస్ దెన్ 25 టన్స్. ఓకే, సో మిగతా బ్యాటిల్ ట్యాంక్ అంత పెద్ద ఉండవు, లైట్ వెయిట్ ఉంటాయి, ఎస్పెషల్లీ ఈ హిల్లీ టెరైన్స్ వాటిలోన ఉపయోగపడతాయి. ఓకే, లైట్ ట్యాంక్ జొరావర్. సో ఇదన్నీ కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇందులో ఎక్కువ ఉన్నాయండి. సో డిఆర్డిఓ, రక్షా కవచ్, తర్వాత జొరావర్, ఇవన్నీ కూడా దివ్యాస్త్ర, ఇవన్నీ కూడా చూసుకోవాలి. తర్వాత లైట్ వెయిట్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ అబేద్. సో ఇది కూడా అడిగే అవకాశం ఉందండి. ఓకే, డిఆర్డిఓ ఇవన్నీ ఎక్కువ అడుగుతారు కాబట్టి వాళ్ళు తయారు చేసిన లైట్ వెయిట్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్. ఓకే, అంటే దాని పేరు అబేద్ అని అడగచ్చు, ఆప్షన్స్ 3-4 ఇచ్చి ఐడెంటిఫై చేయమనొచ్చు. ఓకే, దిస్ ఇంపార్టెంట్ పాయింట్. సో రిపబ్లిక్ డే పరేడ్ టు ఫ్యూచర్ వార్షిప్ సూరత్ నీలగిరి వక్షీర్. సో ఇది ఆల్రెడీ మనం క్వశ్చన్ చూసాం.
ఓకే, ఇచ్చిన ఆప్షన్స్ లో ఏది లేదు, ఐఎన్ఎస్ విక్రాంత్. ఓకే, పర్టికులర్ క్వశ్చన్ లో ఏంటంటే ఈ మూడు ఇచ్చాడు ఆప్షన్స్, ఇంకోటి ఐఎన్ఎస్ విక్రాంత్ ఇచ్చాడు. రిపబ్లిక్ డే పరేడ్ లో ఏమి లేదు అని అడిగాడు, సో ఐఎన్ఎస్ విక్రాంత్ లేదని మనం అక్కడ ఆన్సర్ కూడా చేసాం. సో రిపబ్లిక్ డే పరేడ్ టు ఫీచర్ వార్షిప్ సూరత్, నీలగిరి, వక్షీర్. ఓకే, ఐఎన్ఎస్ విక్రాంత్ ఇస్ ద ఇండిజినస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. ఓకే, పెద్ద అంటే హెలికాప్టర్స్ జెట్ ప్లేన్స్ అన్నిటిని పట్టుకొని సీ లోకి వెళ్ళి అక్కడ స్టేషన్ చేయొచ్చు. ఓకే, సో సూరత్, వక్షీరు, నీలగిరి ఇవన్నీ. ట్యాబ్యూ క్యారీస్ ద థీమ్ ఆత్మనిర్భర్ నౌసేన సే రాష్ట్ర నిర్మాణ్. సో ఇది కూడా అడిగే అవకాశం ఉంటుందండి. ఈ థీమ్ ఆత్మనిర్భర్ నౌసేన సే రాష్ట్ర నిర్మాణ్, ఈ థీమ్ గుర్తుపెట్టుకోండి. డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఆర్గనైజ్ హమారా సంవిధాన్ హమారా స్వాభిమాన్. సో డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ హోస్ట్ ద క్లోజింగ్ ఈవెంట్ ఎట్ ప్రయాగ్రాజ్ మహాకుంభ్. ఓకే, సో ఈ మహాకుంభ్ అనేది దాని గురించి కూడా క్వశ్చన్స్ ఎక్కువ అడగచ్చు. అది ఎక్కడ జరిగిందంటే ప్రయాగ్రాజ్. ఓకే, ఒకప్పుడు అలహాబాద్ ని ఇప్పుడు ప్రయాగ్రాజ్ చేశారు. అక్కడ 3 rivers మీట్ అవుతాయి. ఓకే, సో మహాకుంభ్ కూడా ఎన్ని ఇయర్స్ కి ఒకసారి అవుతుంది, ఆ 12 years అవన్నీ కూడా ఒకసారి చూసుకోవాలి. సో ఇయర్ లాంగ్ డ్రైవ్ రేస్ట్ అవేర్నెస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అండ్ లీగల్ రైట్స్. సో హమారా సంవిధాన్ హమారా స్వాభిమాన్. సో అచీవ్మెంట్ బుక్లెట్ ఎక్సెట్రా ఎక్సెట్రా. సో ఆ పేరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో ఇండియాస్ నాన్ ఫాసిల్ ఫ్యూయల్ బేస్డ్ ఎనర్జీ కెపాసిటీ రీచ్ 217 gigawatts. సో మనకి 500 gigawatts 2030కి టార్గెట్ ఉంది. సో ఇక్కడ మీరు చూసుకుంటే 500 gigawatts టార్గెట్ అనేది ఉంది. నాన్ ఫాసిల్ ఫ్యూయల్ అంటే మనకి విండ్, సోలార్, న్యూక్లియర్ ఇవన్నీ కూడా వస్తాయి. ఓకే, సో రెన్యూవబుల్ ఎనర్జీ, నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ. ఓకే, నాన్ రెన్యూవబుల్ అంటే మనకి పెట్రోల్, డీజిల్, కోల్ ఇవన్నీ వస్తాయి. ఓకే, రెన్యూవబుల్ ఎనర్జీ అంటే సోలార్, విండ్, హైడ్రో ఇవన్నీ వస్తాయి. సో ఒకసారి న్యూక్లియర్ ఎనర్జీని రెన్యూబుల్ లో చేర్చకపోవచ్చు ఒకసారి. సో అప్పుడు ఏంటంటే అవి కూడా కలిపి నాన్ ఫాసిల్ ఫ్యూల్ అంటారు. ఓకే, అప్పుడు ఫాసిల్ ఫ్యూల్స్ అంటే కోల్, పెట్రోల్, డీజిల్ ఇవన్నీ వస్తాయి. నాన్ ఫాసిల్ అంటే ఎవ్రీథింగ్ ఎల్స్. ఓకే, న్యూక్లియర్, సోలార్, విండ్, అవన్నీ వస్తాయి అనమాట. సో ఈ నాన్ ఫాసిల్ కి రెన్యూబుల్ కి ఆ చిన్న తేడా ఉంటుంది. న్యూక్లియర్ అనేది ఒక్కోసారి వాడతారు, ఒక్కోసారి వాడరు, అది మెయిన్. సో ఎనీవే 500 gigawatts by 2030 అనేది కెపాసిటీ ఉంది. సో మనం ఆల్రెడీ 217 gigawatts అనేది అచీవ్ చేసాం, అంటే ఆల్మోస్ట్ మోర్ దెన్ హాఫ్ అనేది మనం అచీవ్ చేసాం 2070. ఓకే, అది కూడా ఫ్రీక్వెంట్ కడతారు. 2070కి వీఆర్ ఎక్స్పెక్టింగ్ నెట్ జీరో. అంటే ఎంత అయితే ఎమిషన్స్ అవి ప్రొడ్యూస్ అవుతాయో అంత అబ్జర్వ్ అయిపోవాలి. దట్ ఈస్ కాల్డ్ ఎస్ నెట్ జీరో బై 2070. సో ఇవన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ దిస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో సోలార్ డామినేట్స్ విత్ 47% ఆఫ్ టోటల్ రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీ, అది కూడా ఇంపార్టెంట్. అవుట్ ఆఫ్ 50% ఎంతో మనకు ఆల్రెడీ రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీ వచ్చింది. వాట్ ఈస్ ఇన్స్టాల్ కెపాసిటీ, దానిలో 47 లేదు, టోటల్ 100% రెన్యూబుల్ లో మనం చూసుకుంటే 47% సోలారే మనకు ఉంది అనమాట. మిగతాది విండ్, ఓకే, హైడ్రో ఈ రెండు కూడా ఎక్కువగా ఉంటాయి. సో సోలార్ అనేది మేజర్ గా మనకి రాజస్థాన్, గుజరాత్, తమిళనాడులో మీకు విండ్ కూడా ఎక్కువ ఉంటుంది. విండ్ ఎనర్జీలో కూడా గుజరాత్, తమిళనాడు లీడింగ్ లో ఉన్నాయి. ఓకే, కింద ఉంది గుజరాత్, కర్ణాటక అండ్ తమిళనాడు అకౌంట్ ఫర్ 98% ఆఫ్ న్యూ విండ్ కెపాసిటీ. అంటే కొత్తగా విండ్ కెపాసిటీ వచ్చిందంతా కూడా ఈ 3 స్టేట్స్ లో ఉంది. ఇంజనరల్ గా కూడా గుజరాత్, తమిళనాడు, కర్ణాటక మనం విండ్ ఎనర్జీకి ఎక్కువగా చెప్పుకుంటాం. వేవ్ ఎనర్జీ అయితే కేరళలో విలింజం అని ఒక ఏరియా ఉంటుంది, అది వేవ్ ఎనర్జీ. సోలార్ కి బోల్డ్ ఉన్నాయండి. సోలార్ కి రవ్వ సోలార్ ప్లాంట్ అని, ఏవో ఆంధ్ర సోలార్ ప్లాంట్ చాలా ఉంటాయి. అవన్నీ కూడా చూడాలి. విచ్ ఇస్ ద బిగ్గెస్ట్ సోలార్ పార్క్, సోలార్ ప్లాంట్ అవన్నీ కూడా ఓల్డెస్ట్, అవన్నీ కూడా ఒకసారి చూసుకుంటే బెటర్. కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో పనికొస్తాయి. నెక్స్ట్ పీయూష్ గోయల్, మినిస్టర్ ఆఫ్ ఇండస్ట్రీ, మనం ఆల్రెడీ చూసాం. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. పీయూష్ గోయల్ సెట్స్ ఎ టార్గెట్ ఆఫ్ 10,000 GI ట్యాక్స్ బై 2030. ఇది కూడా క్వశ్చన్ లో వన్ ఆఫ్ ద క్వశ్చన్ లో మనం చూసాం. ఇప్పటికి మనకు ఉన్నవన్నీ ఓన్లీ 605. కరెంట్లీ మనకి 605 GI ట్యాక్స్ ఉన్నాయి. సో GI ట్యాక్స్ అంటే మీకు తెలుసు కదా అందరికి, ఇట్ షోస్ ద ఆరిజిన్, అథెంటిసిటీ ఆఫ్ ద ఆరిజిన్. సో మనకి ఆంధ్రాలో బోల్డ్ అని GI ట్యాక్స్ ఉన్నాయి. ఓకే, తిరుపతి లడ్డు, ఏడుకోపక టాయ్స్, బొబ్బిలి వీణ, కొండపల్లి టాయ్స్, ధర్మవరం సిల్క్, ఇలా బోల్డ్ GI ట్యాక్స్ ఉన్నాయి. సో లేటెస్ట్ గా GI ట్యాక్స్ వచ్చినవి కూడా కపుల్ ఆఫ్ GI ట్యాక్స్ గుర్తుపెట్టుకోవాలి ఇన్ జనరల్ ఇండియాలో. సో ప్రెసెంట్ మనకి 605 ఉన్నాయి, బట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ బై 2030 10,000 GI ట్యాక్స్ అవ్వాలి అని మనం చూస్తున్నాం. ఓకే, నెక్స్ట్ లాంచ్ ఆఫ్ వెబ్ పోర్టల్ ఫర్ PM's అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ అడ్మినిస్ట్రేషన్. సో ప్రైమ్ మినిస్టర్ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఇదంతా కూడా ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్, ఇవన్నీ కూడా చూసుకోవాలి. అవార్డీస్ విల్ రిసీవ్ 20 lakh ప్రైజ్ మనీ. సో అది అంత ఇంపార్టెంట్ కాదు.
ISNR initiative to set global sustainability standards for rubber. సో ISNR అంటే ఇండియన్ సస్టైనబుల్ న్యాచురల్ రబ్బర్ ఇనిషియేటివ్. సో అది గుర్తుపెట్టుకోవాలి, ఆ ఫుల్ ఫార్మ్ ఇండియన్ సస్టైనబుల్ న్యాచురల్ రబ్బర్ ఇనిషియేటివ్. ఇట్ వాస్ లాంచ్ ఇన్ కొట్టాయం, కేరళ. సో ఈ రబ్బర్ ప్లాంటేషన్స్ ఇవన్నీ కూడా కొంచెం కేరళలో ఎక్కువ ఉంటాయి కాబట్టి అక్కడ లాంచ్ అయింది, కొట్టాయం, కేరళ. Aligning with global sustainability principles and EU deforestation regulation. The initiative offers free certification and training for farmers, ensuring sustainable practices and empowering smallholders. So sustainable practices ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళకి సర్టిఫికేషన్స్ ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. ISNR aims to prevent deforestation and enhance supply chain traceability. సో ఎనీవే ఇండియన్ సస్టైనబుల్ న్యాచురల్ రబ్బర్ అనే అది ఇనిషియేటివ్ ఒకటి ఉందని ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అది కేరళ, కొట్టాయం ఇన్ కేరళ. Next, Department of Posts organizes 3-day event for India's Constitution. So, Department of Posts has organized a 3-day event to mark the celebration of 75 years of adoption of the Constitution of India. Okay. So, మనం 1950 January 26, 1915 యాక్చువల్గా 1949 November 26 ప్రియాంబుల్ మనం అడాప్ట్ చేసుకున్నాం. సో ఇప్పుడు ప్రియాంబుల్ అయితే మనం అడాప్ట్ చేసాం, అప్పటి నుండి సిటిజన్షిప్ రైట్స్, ఎలక్షన్స్ అవన్నీ కూడా స్టార్ట్ అయినట్టే. యాక్చువల్గా వాటి మీద చాలా క్వశ్చన్స్ అడుగుతారు. సో అందులో ఏంటంటే January 26, 1950 అనుకుంటారు, బట్ ఎలక్షన్స్, సిటిజన్షిప్ అనేది ప్రియాంబుల్ 26 November 1949 మనకి స్టార్ట్ అయింది. సో ఈ నెలలో కాన్స్టిట్యూషన్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఇన్ January 26, 1950, రిపబ్లిక్ డే. సో 75 years ఆఫ్ ద అడాప్షన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఓకే. So event is taking place at the National Philatelic Museum. Variety of fun and so ఈ philatelic అంటే మనకి కలెక్షన్ ఆఫ్ స్టాంప్స్ అండి. ఓకే, ఈ ఇంగ్లీష్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ కానీ మీనింగ్స్ లో మనకు అది ఇంపార్టెంట్ ఉంటుంది అనమాట. ఈ ఫిలాటెలిక్ అంటే కూడా మనకి ఈ కలెక్షన్ ఆఫ్ పోస్టేజ్ స్టాంప్స్. చాలా మంది కాయిన్స్ అవి కలెక్ట్ చేస్తారు కదా, అలాగే పోస్టేజ్ స్టాంప్స్ కూడా చాలా మంది కలెక్ట్ చేస్తారు. సో పోస్టేజ్ స్టాంప్స్ ని కలెక్ట్ చేసే దాన్ని ఫిలాటెలీ అంటారు. ఓకే, ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. ఇంగ్లీష్ లో ఈ వాట్ ఈస్ వాట్ అనే దానిలో ఉంటుంది. తర్వాత న్యూమిస్మాటిక్స్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, కలెక్షన్ ఆఫ్ కాయిన్స్ ని న్యూమిస్మాటిక్. ఓకే, వాట్ ఈస్ కలెక్షన్ ఆఫ్ కాయిన్స్ అండ్ స్టాంప్స్ చూసుకుంటే, సో కలెక్షన్ ఆఫ్ కాయిన్స్ ఈస్ కాల్డ్ న్యూమిస్మాటిక్స్ అండ్ కలెక్షన్ ఆఫ్ స్టాంప్స్ ఈస్ కాల్డ్ ఫిలాటెలీ. సో ఈ రెండు కూడా వెరీ 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 ఇంపార్టెంట్, అది అందరికీ ఐడియా ఉండాలి. సో ఈ ఫిలాటెలిక్ మ్యూజియం అక్కడ చేశారు. నెక్స్ట్, అమిత్ షా లేడ్ ఫౌండేషన్ స్టోన్ ఫర్ షూటింగ్ రేంజ్ ఇన్ హైదరాబాద్. ఓకే, సో హోమ్ మినిస్టర్ ఇనాగ్రేటెడ్ ఈ 50 మీటర్ ఇవన్నీ. ఓకే, హైదరాబాద్ లో బేసిక్ గా ఉందని. ద ఫెసిలిటీ విల్ ట్రైన్ 10 IPS ప్రొఫెషనల్ ఆఫీసర్స్ ఎట్ ఎ టైమ్, ఎన్హాన్స్ అకాడమీస్, అవుట్డోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. జస్ట్ 10 మందికి ఒకసారి ఉంటుందంట. గ్రే హౌన్స్ ట్రైనింగ్ ఇవన్నీ కూడా హైదరాబాద్ లో ఉంటాయండి. మనకి ఆంధ్ర డివైడ్ అయిన తర్వాత ఈ షెడ్యూల్ 9, 10 ఇన్స్టిట్యూషన్స్ అవన్నీ కూడా బేస్డ్ ఆన్ జాగ్రఫీ ఉండడం వల్ల మాక్సిమం తెలంగాణకి వెళ్ళిపోయి. ఓకే, సో అవన్నీ కూడా రీఆర్గనైజేషన్ యాక్ట్ సిలబస్ లో ఉంటుంది, దాని పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుతూ ఉండాలి. ఎనివే హైదరాబాద్ లో షూటింగ్ రేంజ్ వచ్చిందని గుర్తుపెట్టుకోండి. 9th స్వచ్ఛ సర్వేక్షణ్ టూల్ కిట్ అండ్ సూపర్ స్వచ్ఛ లీగ్ లాంచ్. యూనియన్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మినిస్టర్ మనోహర్ లాల్. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, మనోహర్ లాల్, యూనియన్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మినిస్టర్. So toolkit for the 9th Swachh Sarvekshan, okay, introduced Super Swachh League. It aims to promote urban cleanliness and encourage continuous innovation among urban local bodies. So ఆ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే, ఇండోర్ అవన్నీ కూడా ఫ్రీక్వెంట్ గా మనకి నెంబర్ 1 పొజిషన్ లో వస్తుంటాయి. సో నేషనల్ సైన్స్ డ్రామా ఫెస్టివల్ బిగిన్స్ ఇన్ ఢిల్లీ. అంత ఇంపార్టెంట్ ఏం కాదు. మినిస్టర్ ఆఫ్ ఐఎన్బి ఇంట్రడ్యూస్డ్ ఆన్లైన్ LCO, అంటే లోకల్ కేబుల్ ఆపరేటర్స్ కి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది జరిగింది. సో అంత ఇంపార్టెంట్ కాదు. సో NIMHR inaugurated in Sehore for mental health. So NIMHR అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ రిహాబిలిటేషన్, అదొకటి తెలియాలి. సో మధ్యప్రదేశ్, ఓకే, మధ్యప్రదేశ్ సెహోర్ లో ఈ ఇన్స్టిట్యూట్ అనేది పెట్టడం జరిగింది. వీరేంద్ర కుమార్ అండ్ ఆల్ దిస్ ఈస్ ఎనఫ్. సో ఇదొకటి ఈ ఫుల్ ఫార్మ్ మధ్యప్రదేశ్ సెహోర్, ఈ రెండు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. Cabinet approved 11,440 crore revenue package for RINL, రాష్ట్రీయ ఇస్పత్ నిగమ్ లిమిటెడ్, ఈజ్ ఆల్సో నోన్ ఎస్ వైజాగ్ స్టీల్. దానికోసం ఇది మనకు ఆంధ్ర పాయింట్ ఆఫ్ వ్యూ కరెంట్ అఫైర్స్ కాబట్టి వెరీ ఇంపార్టెంట్. ట్రై టు రిమెంబర్ ఈ RINL. ఓకే, మన వైజాగ్ స్టీల్ ఏదైతే ఉందో అది ఎప్పుడు
1980s ఆ టైంలో కదా, 1982 సంథింగ్. ఓకే, ఆ డేట్స్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు శాంక్షన్ అయింది, అప్పుడు జరిగిన పోరాటాలు అవన్నీ కూడా ఒకసారి చూసుకోవాలి. ఆ డేట్స్ తో పాటు గుర్తుంచుకుంటే మంచిది, ఎందుకంటే అడిగే అవకాశం ఉంటుంది. బట్ ఇన్ జనరల్ గా 11,440 crore రివైవల్ ప్యాకేజ్ అనేది ఇచ్చారు. సో అది కూడా చూసుకోవాలి. సో ఫ్రాంటియర్ నాగాలాండ్ టెరిటరీ మే గెట్ ఆటోనమీ. సో నాగాలాండ్ లో కూడా మనకు వాళ్ళు సపరేట్ కంట్రీ కింద కావాలి అన్నట్టు ఆ సపరేటిస్ట్ మూవ్మెంట్ ఎప్పుడు నడుస్తుంది. అక్కడ నాగాలాండ్ సింగిల్ ఒక కాన్స్టిట్యున్సీ ఉంటుంది అనుకుంటా, ఒక ఎంపీ సీట్ ఉంటుంది. సో ద ఇండియన్ గవర్నమెంట్ agreed in principle to grant financial, executive and legislative autonomy to the proposed frontier Nagaland territory. సో సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇది ఇంపార్టెంట్ పాయింట్ గా వస్తుంది. ఫ్రాంటియర్ నాగాలాండ్ టెరిటరీ దానికి ఇండియన్ గవర్నమెంట్ హెస్ గివెన్ ఇన్ ప్రిన్సిపల్ కైండ్ ఆఫ్ అగ్రిమెంట్ టు గ్రాంట్ మోర్ ఫైనాన్షియల్, ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేటివ్ ఆటోనమీ. ఓకే, సో ENPO seeks a separate FNT for 6 eastern districts and aims to address unemployment and modernize village guards. Anyway, so government launches Bharat Ranbhoomi Darshan app. So Defense Minister Rajnath Singh launched the app during the 77th Army Day celebrations to promote battlefield tourism. So Bharat Ranbhoomi Darshan app అనేది డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ అండర్ లో లాంచ్ అయిందని గుర్తుపెట్టుకోవాలి. అలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. సో టూరిస్ట్స్ వాళ్ళందరూ అదంతా ఫైన్, దట్స్ ఫైన్. నెక్స్ట్, అమిత్ షా టు లాంచ్ ఫాస్ట్ ట్రాక్ ఇమిగ్రేషన్ అట్ 7 airports. ఓకే, 7 airports లో ఫాస్ట్ ట్రాక్, అవి ముంబై, చెన్నై, కోల్కతా, బెంగళూరు, హైదరాబాద్, కొచ్చిన్, అహ్మదాబాద్. ఫైన్. సో ఈ ట్రస్టెడ్ ట్రావెల్ ప్రోగ్రామ్ ఇవన్నీ కూడా న్యూస్ లో చూస్తుంటాం మనం రెగ్యులర్ గా. సో గుర్తుపెట్టుకుంటే బెటర్, వాట్ ఈజ్ ఇట్ అనేది కూడా చూసుకుంటే బెటర్. ఓకే, సీమ్లెస్ అండ్ సెక్యూర్ ఇంటర్నేషనల్ ట్రావెల్. సో తొందరగా ప్రాసెస్ చేసి పంపిస్తారు. సో ఇండియా సెట్ టు బికమ్ GCC క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. GCC అంటే గ్లోబల్ GCC కెపాసిటీ సెంటర్. ఓకే, గ్లోబల్ కెపాసిటీ సెంటర్. సో ఇండియా ఈజ్ పాయిస్డ్ టు బికమ్ ద గ్లోబల్ కెపాసిటీ సెంటర్, క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. ఓకే, సో మనకి మామూలుగా కూడా ఐటీ సెక్టర్ కానీ ఇవన్నీ కూడా వెల్ డెవలప్డ్ కాబట్టి, సో GCC ఇది మన బడ్జెట్ లో కూడా ఈ పాయింట్ అనేది క్లియర్ గా మెన్షన్ చేశాడు. ఓకే, అండ్ స్కిల్ డెవలప్మెంట్, ఇండస్ట్రీ, అకాడమియా కొలాబరేషన్ ఇవన్నీ కూడా జరుగుతాయి. ఫైన్. సో సెలక్షన్ ప్రాసెస్ ఫర్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రివ్యాంప్. So for the first time under the Chief Election Commissioner and other Election Commissioners Act 2023, CEC can be chosen beyond the senior most election commissioner. So senior most election commissioner నుండే CEC రావాలని లేదు. Such committee led by Law Minister, okay, will propose a 5-person panel from which the selection committee. So such committee వేరు, selection committee వేరు అంటే such committee కి మనకి headed by Law Minister ఉంటుంది. ఓకే, అలా 5 పేర్లు ఇస్తారు సచ్ కమిటీ. సెలక్షన్ కమిటీ ప్రైమ్ మినిస్టర్, క్యాబినెట్ మినిస్టర్, అపోజిషన్. ఓకే, he can pick the next CEC or consider other qualified candidates. సో అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ ఫర్ ఎలక్షన్స్ అవన్నీ కండక్ట్ చేయడానికి. సో ఇక్కడ గవర్నమెంట్ ఏంటంటే వాళ్ళ సీనియారిటీ బేస్డ్ అంటే ఎవరుంటే వాళ్ళని చేసుకోవాలి. అలా ఇలాగైతే కొంచెం ఎవరైతే వాళ్ళు ఫరగా ఉంటారో వాళ్ళని చేసుకునే అంటే అవకాశాలు అవి ఉంటాయని చెప్పి ఈ చేంజెస్ తెచ్చినట్టున్నారు. ఎనీవే, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకోవాల్సింది ఏంటంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ యాక్ట్ 2023, తర్వాత ఎలక్షన్ కమిషనర్ టెన్యూర్స్ అవన్నీ కూడా మనం చూసుకుంటే బెటర్. ఓకే, చీఫ్ ఎలక్షన్ కమిషనర్. సో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ బ్రీఫ్ గా మనం చూసుకుంటే, ఓకే, సో శ్రీ జ్ఞానేష్ కుమార్ టుక్ చార్జ్ as the 26th చీఫ్ ఎలక్షన్ కమిషనర్. ఓకే, ఇన్ ఆన్ 19th February 2025. సో ఇది గుర్తుపెట్టుకోండి, జ్ఞానేష్ కుమార్. ఓకే, జ్ఞానేష్ కుమార్. తర్వాత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రిటైర్మెంట్ కానీ లేదా రిటైర్మెంట్ ఏజ్ అవన్నీ ఉంటాయి కదా. రిటైర్మెంట్ ఏజ్ 65 years అండి, ఇది గుర్తుపెట్టుకోవాలి. 6 years. ఓకే, 6 years, 65 years. ఓకే, ఇవన్నీ కూడా 6 years. రీఅపాయింట్మెంట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ రీఅపాయింట్మెంట్, అది కూడా వెరీ ఇంపార్టెంట్ పాయింట్.
So they receive the same salary allowances and perks as the judge of the Supreme Court of India. Removal, they can be removed from office in the same way and on the same grounds as the judge of the Supreme Court. ఓకే ఫైన్. సో సుప్రీం కోర్ట్ జడ్జి తోటి ఈక్వల్ గా ఉంటుంది అనమాట. ఇవన్నీ వీటి మీద ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారండి. ఓకే, సో ఇక్కడ జ్ఞానేష్ కుమార్ చూసాం కదా అక్కడ, ప్లస్ ఆ ఫర్దర్ గా పాయింట్స్ గుర్తుపెట్టుకుని సరిపోతుంది. పిఎం మోడీ ఇనాగ్రేట్స్ ఇస్కాన్ టెంపుల్ ఇన్ నవీ ముంబై. ఓకే, ఇస్కాన్ టెంపుల్ నవీ ముంబైలో ఖర్దార్ లో ఇచ్చేశారు. మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్, చీఫ్ మినిస్టర్ దేవేంద్ర ఫడ్నవీస్ అండ్ డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే వర్ ప్రెసెంట్. ఓకే, తర్వాత అమిత్ షా టు ఇనాగ్రేట్. So you at the ITTP, okay, Union Home Minister Amit Shah inaugurate the fast track immigration trusted traveler program. So ఇందాక కూడా చూసాం కదా. సో ఈ 1 2 3 4 5 6 7 సో 7 ఎయిర్పోర్ట్స్ లో ట్రస్టెడ్ ట్రావెలర్ ప్రోగ్రామ్ అనేది పెడుతున్నారు. ఫాస్ట్ ట్రాక్ గా ఇమిగ్రేషన్ ప్రాసెస్ అనేది క్లియర్ చేస్తారు. సో తర్వాత ఇట్ విల్ బి ఇంప్లిమెంటెడ్ 21 మేజర్ ఎయిర్పోర్ట్స్. సో ప్రస్తుతానికి 7 ఉంది, నెక్స్ట్ 21 లో పెడతారు. So Union Education Minister Dharmendra Pradhan. Okay, so Union Education Minister Dharmendra Pradhan launched the Kashi Tamil Sangamam 3.0 and KTS portal in New Delhi. So ఇది కూడా మధ్య న్యూస్ లో ఫ్రీక్వెంట్ చదివాం. కాశీ తమిళ సంగమం అనేది it was launched by Union Education Minister Dharmendra Pradhan. 10-day event, etc. etc. So PM Modi launches Mission Mausam. So Mission Mausam at Bharat Mandapam in New Delhi, and mission aims to make India weather ready and climate smart through advanced surveillance technologies and next generation data. So పేరులో ఉన్నట్టే మిషన్ మౌసం వెదర్ ఫోర్కాస్టింగ్ అవన్నీ కూడా. It will enhance forecast accuracy, provide air quality data, support sectors like agriculture and the blue economy. So Union Minister Piyush Goyal launches National Turmeric Board. So ఇది కూడా మనం క్వశ్చన్స్ లో చూసాం. National Turmeric Board was inaugurated virtually by Commerce Minister Piyush Goyal in New Delhi. Okay, so board will focus on turmeric farmers welfare, developing superior varieties, enhancing exports. India produces 70% of the world's turmeric, very important, grown across 20 states to 30 varieties. సో కొన్నిటికి జిఐ ట్యాక్స్ కూడా ఉన్నాయి. మేజర్గా టర్మరిక్ ఇవన్నీ కూడా కొంచెం తమిళనాడు, ఈరోడ్ అటు సైడ్ ఎక్కువ ఉంటుందండి. ఓకే, బోర్డ్ ఎయిమ్స్ టు రైజ్ అవేర్నెస్ ఆఫ్ టర్మరిక్ మెడిసినల్ ప్రాపర్టీస్ ఆల్సో. అది కూడా చూడండి, టర్మరిక్ లో ఉన్నటువంటి మెడిసినల్ ప్రాపర్టీ అది కూడా మనకి జనరల్ సైన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగచ్చు. టర్మరిక్ ప్రాపర్టీ చూస్తే మనకి క్యూర్క్యూమిన్. ఓకే, దిస్ వాట్ ఐ వాంటెడ్ ఫైండ్. క్యూర్క్యూమిన్, ఈ క్యూర్క్యూమిన్ ఏదైతే ఉందో ఇట్ పొజెసెస్ స్ట్రాంగ్ యాంటీ ఆక్సిడెంట్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్స్. సో పెయిన్ రిలీఫ్, ఇమ్యూన్ సపోర్ట్, ఎక్సెట్రా ఎక్సెట్రా. సో ఇది అడిగే అవకాశం ఉందండి క్యూర్క్యూమిన్. టర్మరిక్ ఎందుకు మనకి వాడతారు మెడిసినల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అది క్యూర్క్యూమిన్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల ఇట్ విల్ హ్యావ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్. నెక్స్ట్ భాషిని. భాషిని ఈజ్ ఎ చాట్ జీపీటీ ఎనేబుల్డ్ ఈ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ మల్టీలింగ్వల్ సపోర్ట్. ఓకే, సో ఈ మహాకుంభ్, ప్రయాగ్రాజ్ జరిగినటువంటి మహాకుంభ్ లో ఈ భాషిని కూడా ఇన్స్టాల్ చేసినట్టున్నారు. 11 లాంగ్వేజెస్. భాషిని పవర్స్ ద కుంభ్ సహా ఏఐ యాప్ చాట్ బోట్. ఓకే, నెక్స్ట్ ఇవన్నీ కూడా అడిగే అవకాశం ఉంటుంది, చూసుకోవచ్చు. భాషిని ఈజ్ చాట్ జీపీటీ ఎనేబుల్డ్ ఇదనమాట. ఓకే, ఏఐ బేస్డ్ చాట్ బాట్. ఓకే, సో పిఎం మోడీ ఇనాగ్రేట్ సోనామార్గ్ టనల్ ఇన్ జేఎన్కే. సో సోనామార్గ్ టనల్ కూడా ఈ మధ్య చాలాసార్లు న్యూస్ లో ఉంది. సో ఆ జడ్మోర్ టనల్ అనేది చూసాం కదా, ఇది అదే. పిఎం ఇనాగ్రేటెడ్ ద సోనామార్గ్ టనల్ ఇన్ గండర్బాల్, ensuring all-weather road connectivity between Gagangir and Sonamarg. The 25-minute travel tunnel boasts trade, tourism, etc. etc. So all-weather road connectivity. కొండని కన్నం చేసి లోపల నుండి మనం టనల్ వేస్తాం కాబట్టి అక్కడ వెదర్ తో సంబంధం లేకుండా ఆల్ వెదర్ కనెక్టివిటీ అనేది మనకు వస్తుంది. సో ఈ
So inland waterways to receive 50,000 crore boost over 5 years. సో ఇన్లాండ్ వాటర్వేస్ డెవలప్మెంట్ అథారిటీ ఇవన్నీ కూడా మనం చూసాం ఈ మధ్యన. ఇన్లాండ్ వాటర్వే డెవలప్మెంట్ కౌన్సిల్ అనౌన్స్డ్ ఓవర్ 50,000 క్రోర్ ఇన్వెస్ట్మెంట్స్. తర్వాత మనకు ఆంధ్రాలో ఉన్నది నేషనల్ వాటర్ హైవే 4 అనుకుంటా. సో అది కూడా ఒకసారి చూడాలి. సో నేషనల్ వాటర్ హైవే నేషనల్ వాటర్ హైవే సో నేషనల్ వాటర్ హైవే 4 అనేది ఇట్స్ 1095 kilometer long waterway in India connecting Krishna and Godavari rivers and extends to 2080 through various canals. సో ఈ కెనాల్స్ ఇవన్నీ కూడా మనకి బకింగమ్ కెనాల్ ఇవన్నీ వస్తాయండి. ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా IWI. సో నేషనల్ వాటర్వే 4 అనేది మనకు ఉంటుంది. ఓకే, సో కెనాల్స్ చూసుకుంటే కాకినాడ కెనాల్, ఏలూరు కెనాల్, కొమ్మమూరు కెనాల్ అండ్ బకింగమ్ కెనాల్ యాజ్ వెల్ as పార్ట్స్ ఆఫ్ కృష్ణా గోదావరి రివర్స్. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అండి. బకింగమ్ కెనాల్, కాకినాడ కెనాల్, ఏలూరు, కొమ్మమూరు కెనాల్ ఎక్సెట్రా. సో ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి అన్ని కవర్ చేస్తుంది. నేషనల్ వాటర్వే 4 అనేది ఏదైతే ఉందో అది మనకి మోర్ ఇంపార్టెంట్. 1 అనేది గంగా, భగీరథి అవన్నీ అలా సంథింగ్ ఏవో అవన్నీ వస్తాయి. సో అవసరం బట్టి చూసుకోండి. సో యూనియన్ మినిస్టర్ సర్బానంద సోనోవాల్ emphasized reducing congestion on rail, road and through sustainable water. So Sarbananda Sonowal is the member of Lok Sabha. Minister of Ports Shipping. Okay, Minister of Ports Shipping వాటిలో ఉంది. సో ఆబ్వియస్లీ ఇట్ ఈస్ రిలేటెడ్ టు దిస్. సో అవన్నీ కూడా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. 21 నేషనల్ వాటర్వేస్. ఓకే, 21 నేషనల్ వాటర్వేస్, 50,000 crore ఇన్వెస్ట్మెంట్ రఫ్ గా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. శ్రీ పీయూష్ గోయల్ లాంచెస్ భారత్ క్లీన్ టెక్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాట్ఫామ్. సో క్లీన్ టెక్ అంటే ఆబ్వియస్లీ సోలార్, విండ్ ఇవన్నీ వస్తాయి. 500 gigawatts by 2030 మనం ఆల్రెడీ చూస్తాం. మోర్ దెన్ హాఫ్ ఇచ్చి అయ్యాం. ఓకే, 209 ఎంతో మనం ఆల్రెడీ ఇచ్చాం. అందులో అమంగ్ రెన్యూబుల్స్ లో 47% హైయెస్ట్ సోలార్ ఉందని మనం ఆల్రెడీ చూసాం. సో న్యూ గునా పోస్ట్ ఆఫీస్ అండ్ పాస్పోర్ట్ సేవా కేంద్ర ఇనాగ్రేటెడ్. సో మినిస్టర్ జ్యోతిరాదిత్య సింధియా ఇనాగ్రేటెడ్ ద ఎక్స్పాండెడ్ గునా హెడ్ పోస్ట్ ఆఫీస్ అండ్ పాస్పోర్ట్ సేవా కేంద్ర. సో ఇది కూడా మనం చూసాం కదా, జ్యోతిరాదిత్య మినిస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్స్. ఓకే, మినిస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్స్. సో మినిస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్స్ కాబట్టి పోస్ట్ ఆఫీస్ రిలేటెడ్ కూడా ఉంటుంది. ఫోకస్ ఆన్ మోడరైజింగ్ పోస్టల్ డిపార్ట్మెంట్ ఎక్సెట్రా ఎక్సెట్రా. సుకన్య సమృద్ధి యోజన, ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్. సో ఈ ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ కూడా ఈ మధ్యన వచ్చింది. సో రీసెంట్ గా ఉన్నటువంటి బడ్జెట్ లో కూడా పోస్ట్ ఆఫీసెస్ యూజ్ చేసి బ్యాంకింగ్ సర్వీసెస్ అన్ని ప్రొవైడ్ చేయడానికి సో అవి కూడా ఎక్కువగా చూస్తున్నారు. సో SECL అంటే సౌత్ ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ ఓకే లిమిటెడ్ ఇంట్రడ్యూస్ డెడికేటెడ్ గునా హెడ్ పోస్ట్ ఆఫీస్ అండ్ పాస్పోర్ట్ సేవా కేంద్ర. అంత అవసరం లేదు. సర్బానంద సోనోవాల్ లాంచెస్ చూసాం కదా, మినిస్టర్ ఆఫ్ పోర్ట్స్. ఓకే, సో నేషనల్ రివర్ ట్రాఫిక్ అండ్ నావిగేషన్ సిస్టమ్. ఓకే, అది కూడా మనకు అంత ఇంపార్టెంట్ ఏం కాదు. సో పీయూష్ గోయల్ లాంచెస్ భారత్ క్లీన్ టెక్. ఆల్రెడీ మనం చూసాం భారత్ క్లీన్ టెక్. ఓకే, భారత్ క్లైమేట్ ఫోరం ఎక్సెట్రా ఎక్సెట్రా. మేజర్ గా సోలార్, విండ్, హైడ్రోజన్, బ్యాటరీ స్టోరేజ్ వీటి మీద ఎక్కువ ఫోకస్. సో మీటియోలాజికల్ సెంటర్ అనౌన్స్ ఇన్ జమ్మూ బై డాక్టర్ జితేంద్ర సింగ్. సో జితేంద్ర సింగ్ అనౌన్స్ రీజనల్ మీటియోలాజికల్ సెంటర్ ఫర్ జమ్మూ టు ఎన్హాన్స్ వెదర్ సర్వీసెస్. ఓకే, సో జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఈ మీటియోలాజికల్ సెంటర్ ఒకటి కొత్తగా పెట్టారని రఫ్ గా గుర్తుపెట్టుకోండి. PM మోడీ ఇనాగ్రేట్ సోనామార్గ్ టనల్, సోనామార్గ్ గందర్బాల్, జమ్మూ అండ్ కాశ్మీర్ జెట్మార్గ్ టనల్ అవన్నీ కూడా మనం ఎప్పుడే చూసాం కదా. ఇది PM మోడీ విల్ విజిట్ సోనామార్గ్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ ఇనాగ్రేట్ ద టనల్. 12 kilometer లాంగ్ టనల్, 2700, 2 lanes ఉంటుందండి. బైపాసెస్, ల్యాండ్ స్లైడ్స్ ఇవేవి లేకుండా. అలాంగ్ విత్ ద జోజిలా టనల్ ఇట్ విల్ ఎన్హాన్స్ NH1 కనెక్టివిటీ, రిడ్యూస్ ట్రావెల్ టైమ్ అండ్ బూస్ట్ డిఫెన్స్ లాజిస్టిక్స్. న్యూ అమృత్ భారత్ ట్రైన్స్ టు ఎన్హాన్స్ అఫోర్డబుల్ రైల్ ట్రావెల్. సో అమృత్ భారత్, వందే భారత్ కాకుండా అమృత్ భారత్ ట్రైన్స్ విల్ క్యాటర్ టు ద మిడిల్ అండ్ లోవర్ ఇన్కమ్ గ్రూప్స్ ఫీచరింగ్ 50 న్యూ అఫోర్డబుల్ ట్రైన్స్ within 2 years. Okay, so Minister Ashwini Vaishnav, etc. modular toilets, emergency system, etc. etc.
మోడిఫైడ్ పంబన్ బ్రిడ్జ్ బిల్డ్ విత్ ఇంటర్నేషనల్ ఎక్స్పర్టీస్ వాస్ ఆల్సో కంప్లీటెడ్. సో ఈ పంబన్ బ్రిడ్జ్ కూడా ఈ మధ్యన ఫ్రీక్వెంట్ గా న్యూస్ లో మనం చూసాం. సో పంబన్ బ్రిడ్జ్ చూసుకుంటే ఇస్ అ రైల్వే బ్రిడ్జ్ కనెక్టింగ్ ఇండియన్ మెయిన్ ల్యాండ్ టు రామేశ్వరం ఐలాండ్. ఓకే, సో మనకి సౌత్ బాగా వెళ్ళిపోతే అక్కడ మెయిన్ ల్యాండ్ రామేశ్వరం అనేది చిన్న ఐలాండ్ లో ఉంటుంది కాబట్టి ఆ రామేశ్వరం ఐలాండ్ కి ఇండియా మెయిన్ ల్యాండ్ కి కనెక్ట్ చేసే బ్రిడ్జ్ పంబన్ బ్రిడ్జ్. ఓకే, ఇది కూడా మనకి ఫ్రీక్వెంట్ గా విల్ బి ఇండియాస్ ఫస్ట్ వర్టికల్ లిఫ్ట్, అంటే ఈ సెంటర్ లో బ్రేక్ అయ్యి ఈ ముక్క ఇటు లిఫ్ట్ అయిపోతుంది. ఓకే, దట్ ఈస్ ద వర్టికల్ లిఫ్ట్ అనమాట, ఇనాగ్రేటెడ్. ఓకే, పాతది ఉండేది, కొత్తది న్యూ పంబన్ కన్స్ట్రక్షన్, ఇవన్నీ కూడా అంత డెప్త్ లో గుర్తుపెట్టుకోవాల్సిన. వర్టికల్ లిఫ్ట్ అంటే ఇలా ఓపెన్ అవుతుంది. ఓకే, న్యూ పంబన్ బ్రిడ్జ్ విల్ బి ఇనాగ్రేటెడ్ ఆన్ ఏప్రిల్. ఫైన్. సో ఇండియా షైన్స్ అట్ వెస్ట్ ఏషియాస్ లార్జెస్ట్ ప్లాస్టిక్స్ ఎక్స్పో ఇన్ దుబాయ్. సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవడం కష్టం. పిఎం మోడీ లాంచెస్ ఇండియాస్ ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ హబ్. సో ఇది ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే విశాఖపట్నం. సో నార్మల్గా నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కూడా మనకి ఇంపార్టెంట్. 5 MMT, ఓకే, 5 మిలియన్ మెట్రిక్ టన్స్ బై 2030 అవన్నీ కూడా మనం చూసాం కదా, దట్ ఈస్ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్. సో అందులోనే సైట్ అనే ప్రోగ్రామ్ ఉంటుంది, స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్ టు గ్రీన్ హైడ్రోజన్ ట్రాన్సిషన్, అవన్నీ కూడా చూసుకోవాలి. సో పిఎం మోడీ laid the foundation for India's first green hydrogen hub in Visakhapatnam. Okay. సో సెంటర్ ఇర్మా సైట్ ఫర్ మెమోరియల్ ఫర్ ప్రణబ్ ముఖర్జీ, ఇది కూడా మనం చూసాం. ప్రణబ్ ముఖర్జీకి 2019 లో భారతరత్న వచ్చింది. ఓకే, రాష్ట్రీయ స్మృతి కాంప్లెక్స్ పార్ట్ ఆఫ్ రాజ్ఘాట్ ఫర్ స్మాల్ సమాధి ఫర్ ఫార్మర్ ప్రెసిడెంట్ ఈజ్ అవార్డెడ్ ఇండియాస్ హైయెస్ట్ సివిలియన్ ఆనర్ భారతరత్న. ఓకే, 2019 లో భారతరత్న వచ్చింది. ఆయన 2012 నుండి 2017 వరకు ప్రెసిడెంట్ గా చేశారు. ఓకే, he passed away in 2020 at the age of 84. So PM Modi to inaugurate Delhi Srinagar train on Republic Day. So Delhi నుండి శ్రీనగర్ కి ఈ ఇనాగ్రేషన్ ఇంక్లూడ్స్ ద జెడ్మోర్ టనల్ కనెక్టింగ్ గగన్గిర్ అండ్ సోన్మార్గ్. ఓకే, సో ఈ జెడ్మోర్ టనల్ కూడా మనం చాలాసార్లు న్యూస్ లో చూసాం. ఇది జమ్మూ అండ్ కాశ్మీర్ అటు సైడ్ సోన్మార్గ్, గగన్గిర్ అవన్నీ కూడా ఇందాక కూడా చూసాం కదా, ఆల్ వెదర్ కనెక్టివిటీ రోడ్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్, సోనామార్గ్. So the project, which is world highest railway bridge over the Chenab River, aimed at boosting tourism, trade, connectivity in Kashmir. Okay, highest railway bridge over the Chenab River, aimed at boosting tourism, trade, and connectivity in Kashmir. Adi kuda gurtupetukondi. So Gadkari announced pan-India scheme for driver training institutes. So Union Minister for Road Transport and Highways, Nitin Gadkari, announced pan-India scheme for driver training institutes. So 18th Pravasi Bharatiya Divas. So 18th Pravasi Bharatiya Divas convention will be held in Bhubaneswar. Okay. Since 2017, Pravasi Bharatiya Divas conventions have been held every 2 years. Theme is Diaspora's contribution to a Vikshit Bharat. So ఈ థీమ్ అడిగే అవకాశం ఎక్కువ ఉంటుందండి మిగతా అన్నిటికంటే కూడా. సో ఒడిశాలో అయింది, భువనేశ్వర్లో అయింది, అవన్నీ ఫైన్. సో 18th ప్రవాస్ భారతీయ దివాస్ ఎక్కడ అయింది అని ఎక్కడ అయింది, ఒకటి భువనేశ్వర్లో అయింది, రెండోది థీమ్ అడిగే అవకాశం ఎక్కువ ఉంటుందండి. డయాస్పోరాస్ కంట్రిబ్యూషన్ టు విక్షిత్ భారత్. So Bharat Pol portal, new era and time control. So Union Home Minister inaugurated the Bharat Pol portal connecting Indian investigative agencies to Interpol's 195 country network. Okay. సో ఈ పేరు గుర్తుపెట్టుకోండి, భారత్ పోల్. సో ఇంటర్పోల్ అని, ఇండియా పోల్ అని ఏవో రకరకాల పేర్లు అడుగుతారు క్వశ్చన్స్ లో. మనం ఇట్ ఇస్ భారత్ పోల్ అని చెప్పి ఐడెంటిఫై చేయగలగాలి. సో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, అదొకటి గుర్తుపెట్టుకోండి, ఇనాగ్రేటెడ్ గాంధీ దర్శన్ ఆర్ట్ గ్యాలరీ. సో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఈ మధ్యన ఇంకోటి కూడా చూసాం, సంవిధాన్ టు అదేదో ప్రోగ్రామ్ కూడా చూసాం. అంటే పంచాయతీరాజ్ సిస్టమ్స్ లో విమెన్ ఎంపవర్మెంట్ చేసి వాళ్ళు పొద్దున పార్లమెంట్ కి వచ్చినట్టు సంథింగ్, అది స్వాభిమాన్ సే సంవిధాన్ అనే ప్రాజెక్ట్ ఏదో కూడా మనం చూసాం. దట్ ఇస్ ఆల్సో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా.
సో ఇక్కడ కూడా గాంధీజీ మీద ఏదో ఇది పెట్టారు. సో పిఎం ఫోరం లాంచ్ ఇండియాస్ చాప్టర్ ఫర్ ప్రొఫెషనల్ సర్వీసెస్ మార్కెటర్స్. ఓకే, పిఎంఎఫ్ఐ అనే ఫారం, దీని మీద కూడా మనం క్వశ్చన్ చూసాం. సో ఇండియా అచీవ్డ్ ఓవర్ 1000 kilometers of metro network, థర్డ్ లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్. సో ఇండియాస్ మెట్రో నెట్వర్క్ ఇస్ థర్డ్ లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్, అదొకటి గుర్తుపెట్టుకోండి. రీసెంట్ ప్రాజెక్ట్స్ జమ్మూ అండ్ కాశ్మీర్, తెలంగాణ, ఒడిషా. ఓకే, జమ్మూ రైల్వే డివిజన్, ఓకే, చర్లపల్లి టెర్మినల్ స్టేషన్ అండ్ రితలా నరేలా కుంద్లీ కారిడార్ ఒడిశాలో ఉంటుంది. పిఎం మోడీ లేస్ ఫౌండేషన్ ఆఫ్ ఆయుర్వేద రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. సో ఆయుర్వేద రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడండి? ఢిల్లీ. ఓకే, రోహిణి, న్యూఢిల్లీ. ఇది కూడా మనం క్వశ్చన్ చూసాం. ఓకే, సో గ్రామీణ భారత్ మహోత్సవ్ 2025 విజన్ ఫర్ రూరల్ గ్రోత్. ఓకే, గ్రామీణ భారత్ మహోత్సవ్ అనేది ఒకటి ఉందని చెప్పండి, మీరు గుర్తుపెట్టుకోండి. Emphasizing rural empowerment through enhanced infrastructure, financial inclusion, women entrepreneurship. Event highlights rural India's cultural entrepreneurial spirit under the theme Building a Resilient Rural India for Viksit Bharat 2047. So ఈ థీమ్ కూడా మళ్ళీ ఇంపార్టెంట్. సో గ్రామీణ భారత్ మహోత్సవ్ థీమ్ ఏంటంటే బిల్డింగ్ ఎ రెసిలియంట్ రూరల్ ఇండియా ఫర్ వికసిత్ భారత్ 2047. సో నార్త్ ఈస్ట్ మీద కూడా ఎక్స్ట్రా ఫోకస్ ఉంటుంది. రికార్డ్ పార్టిసిపేషన్ ఇన్ ఎన్సీసీ, రిపబ్లిక్ డే, అవన్నీ పర్లేదు. ప్రైమ్ మినిస్టర్ రిమెంబర్స్ రాణి వేలు నాచియార్ ఆన్ హర్ బర్త్ యానివర్సరీ. So remember the Rani Velu Nachiyar, Veeramangai Rani Velu Nachiyar was a queen of Sivaganga estate. So she was the first Indian queen to wage war with the East India Company. అవ్వని కూడా గుర్తుపెట్టుకోండి, రాణి వేలు నాచియార్. సో అది కూడా అడిగే అవకాశం ఉంటుంది. సో ప్రైమ్ మినిస్టర్ pays tribute to Savitribai Phule on birth anniversary. Paid tribute to Savitribai Phule, who's along with her husband Jyotiba Phule, so famous reformist. Maharashtra, she played a vital role in improving women rights in India. So India's feminist movement lo one of the early person, Savitribai Phule. So National Investigation Agency achieved 100% conviction rate. So దీని మీద కూడా మనం క్వశ్చన్ చూసాం. ఓకే, సో సిబిఐ, ఈడీ అవన్నీ చూసాం. సో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ డీల్స్ విత్ మోర్ విత్ టెర్రరిజం కాబట్టి కన్విక్షన్ రేట్స్ ఎక్కువ ఉంటాయని కూడా మనం చూసాం. 100% కన్విక్షన్ రేట్ అనేది వచ్చింది. 2008 ముంబై టెర్రర్ అటాక్స్ తర్వాత నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అనేది ఫౌండింగ్ జరిగింది, ఫౌండెడ్ బై రాధా వినోద్ రాజు. సో ప్రెసిడెంట్ డైరెక్టర్ జనరల్ is Sadanand Date. నెక్స్ట్, ఇండియాస్ రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీ సర్పాస్ 200 gigawatts in 2024. సో ఆల్రెడీ మనం చెప్పాం కదా, 500 gigawatts టార్గెట్ ఉంది, 500 gigawatts by 2030. దానిలో మోర్ దెన్ హాఫ్ మనం అచీవ్ చేస్తాం. సో 209 టు బి స్పెసిఫిక్. ఓకే, సో ఇండియా అచీవ్డ్ సిగ్నిఫికెంట్ మైల్ స్టోన్ ఇన్ సెప్టెంబర్, క్రాసింగ్ 200 gigawatts. 14% ఇంక్రీజ్ వచ్చింది. ఇనిషియేటివ్స్ లైక్ పిఎం సూర్యఘర్, ముఫ్త్ బిజ్లీ యోజన, నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్, ఎక్సెట్రా, దే బూస్టెడ్ సోలార్ ఎనర్జీ టు 94 gigawatts and promoted green hydrogen to reduce carbon emissions and fossil fuel imports. It aligns with India's Panchamrit goals. Okay, so ఇవన్నీ కూడా ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే 209. ఓకే, సో కరెంట్ అఫైర్స్ అయిపోయాయండి. అపాయింట్మెంట్స్ ఇవన్నీ కూడా అంత అవసరం లేదు. సో బేసిక్ గా మనం ఆల్రెడీ జనవరిలో ఇంపార్టెంట్ చాలా కవర్ చేసాం. ఓకే, అవార్డ్స్ అండ్ ఆనర్స్ కవర్ చేసాం, గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ పాలసీస్ కవర్ చేసాం, తర్వాత నేషనల్ కరెంట్ అఫైర్స్ కవర్ చేసాం. ఇంటర్నేషనల్ అవసరం లేదు, ఎందుకంటే ఓన్లీ నేషనల్ అండ్ ఆంధ్ర అడిగాడు. సో అపాయింట్మెంట్స్, ఒబిట్యూరీస్ కాకుండా సైన్స్ అండ్ టెక్నాలజీ చూడొచ్చు వీలైతే. ఈ డిఫెన్స్, ఓకే, డిఫెన్స్ కొంచెం, సైన్స్ అండ్ టెక్నాలజీ, సమిట్స్ అండ్ కాన్ఫరెన్సెస్ బ్రీఫ్ గా చూసుకుంటే మనకు సరిపోతాయి. మిగతా అపాయింట్మెంట్స్, ఒబిట్యూరీస్, స్పోర్ట్స్ కూడా మనం ఎంత చేయడం గుర్తుండవు. సో అన్ని ఈ పీడిఎఫ్ తీసుకొని చూసుకుంటే సరిపోతుంది. బుక్స్ అండ్ ఆథర్స్ కూడా సపరేట్ వీడియో చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ 4-5 బుక్స్ ఏవో గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఎగ్జామ్ లో అడిగినా సరే రాయడం కష్టం అండి అవన్నీ. ఓకే, సో ఇది కరెంట్ అఫైర్స్ అండి. దిస్ ఇస్ అబౌట్ కరెంట్ అఫైర్స్. సో దిస్ హోల్ కోర్స్ ఇస్ ఓన్లీ ₹150. హైకోర్ట్ జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎక్సెట్రా ఆ సిలబస్ బేస్ మీద మనం తయారు చేస్తున్నాం. సో ఇంగ్లీష్ అంతా కూడా ఇందులో కవర్ అవుతుంది. ఆల్రెడీ వీడియోస్ పెడుతున్నాను. ఓకే, సో హైకోర్ట్ కోసం సపరేట్ ప్లేలిస్ట్ పెట్టాను, ఎవరైనా చూడాలంటే అక్కడికి వెళ్ళి చూడండి. వీడియో డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ పెడతాను, ఎవరైనా పర్చేస్ చేయాలంటే చేసుకోవచ్చు. ఓకే, ఇట్ కంటైన్స్ ఎవ్రీథింగ్. కరెంట్ అఫైర్స్ అంతా డీటెయిల్ గా కవర్ అవుతాయి. కరెంట్ అఫైర్స్ విత్ క్వశ్చన్స్, ఎంసీక్యూస్ కూడా సపరేట్ గా కొన్ని వీడియోస్ చేస్తున్నాం. ఇంగ్లీష్, తర్వాత జనరల్ సైన్స్, మిగతా యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ కవర్ చేస్తూ ఆ టెస్ట్ సిరీస్ కూడా ఒక 10 వరకు ఇస్తానండి, దానిలో విత్ సొల్యూషన్స్. ఓకే, క్వశ్చన్ ఫాలోడ్ బై సొల్యూషన్స్, అలాగా ఒక 10 వరకు ఇవ్వడానికి ట్రై చేస్తాను.
Okay, so please purchase this course and prepare well for the exam. Thank you.